హాయ్ సిస్టర్స్, ఎలా ఉన్నారు అందరూ? దగ్గర కస్టమైజేషన్ ఉంది కదా, దాని పేరు సిస్సు డిజైనర్స్. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది, అలాగే వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. మీకు స్క్రీన్ మీద ఇస్తాను. ఎవరైనా ఇందులో చూపించే డ్రెస్సులు ఇంట్రెస్టెడ్‌గా ఉంటే స్క్రీన్‌షాట్ చేసుకొని వాట్సాప్ నెంబర్‌కి వాట్సాప్ చేయండి. మీకు రిప్లై వస్తది. అండ్ రిప్లై ఇచ్చేది, ఈ డ్రెస్సులు స్టిచ్ చేసేది నేనైతే కాదు. మాస్టర్‌ని పెట్టాం, మాస్టరే అన్నీ చేస్తారు. ఈ వీడియో మొత్తంలో మీరు 25 ఫ్రాకులు చూస్తారు. అన్నీ కూడా 2 లేయర్ ఫ్రాక్సే. ఫస్ట్ ఒక్కొక్క క్లాత్ మోడల్‌లో 4 ఫ్రాక్స్ డిజైన్ చేశాము. అందులో డిజైన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇఫ్ మీకేదైనా నచ్చితే ఓకే. ముందు చెప్పాను కదా, స్క్రీన్‌షాట్ చేసి వాట్సాప్ చేయండి. ఇప్పుడు మీరు చూసే ఇవొచ్చేసి పాప్‌కార్న్ క్లాత్ అనమాట. వీటికి మేము లైనింగ్ వచ్చేసి క్రేప్ సిల్క్ లైనింగ్ వేసాము. ఒక్కొక్క క్లాత్ 4 మీటర్స్ దాకా పడుతుంది. అండ్ లైనింగ్ కూడా అంబ్రెల్లా ఫ్రాక్ మోడల్‌లోనే కట్ చేసాము. ఏది స్ట్రైట్ కట్‌లో ఉండదు. లోపల క్లాత్ పైన వచ్చేసి 2 లేయర్స్ అయితే ఇచ్చాము. మీకు ప్రతి డ్రెస్ చూపించేటప్పుడు పక్కనే మీకు వీడియో కూడా డిస్ప్లే అవుతుంది. ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఎలా లుక్ ఉంటుంది అని చెప్పి. నేను ఏ క్లాత్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా చెప్తానండి. ఇవి వచ్చేసి పాప్కార్న్ క్లాత్. వీటిలో ఈ వైట్ అండ్ పింక్ ఫ్లవర్స్ వచ్చాయి. వైట్ క్లాత్ మొత్తం కూడా. క్లాత్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది సమ్మర్లో అయినా వింటర్లో అయినా ఎప్పుడైనా వేసుకోవచ్చు, బాగుండిద్ది. అండ్ లైనింగ్ లోపల మొత్తం మేము క్రేప్ సిల్కే యూస్ చేస్తున్నాము. అదైతే బాగా కంఫర్టబుల్గా ఉండిద్ది అండ్ చాలా రోజులు ఎక్కువ వస్తుందని. ఇది ఫస్ట్ ఫ్రాకు. ఇందులోనే వేరే కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది సెకండ్ అనమాట. ఇది కూడా పాప్కార్నే. క్లాత్ పేరు వచ్చేసి పాప్కార్న్ అనమాట. పాప్కార్న్ అంటే తినేది కాదు మళ్ళీ. దీని మీద మంచి డిజిటల్ ప్రింట్లో ఇట్లా ఫ్లవర్స్ వచ్చాయి. చాలా బాగుండిద్ది. ఇది ఫ్రిల్ ఫ్రాకే, 2 లేయర్స్ ఫ్రాక్. పఫ్ హ్యాండ్స్ ఇచ్చాము. పఫ్ హ్యాండ్స్కి ఎలాస్టిక్ వస్తుంది కాబట్టి సాగిద్ది, ఇబ్బంది ఏం లేదు. అండ్ వెనకాల కట్టుకోవడానికి లూజ్ అయినా ఏదైనా చేసినా బాడీకి ఫిట్గా ఉండడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చాం. థ్రెడ్ అంటే ఇవి బ్యాక్ డోరీ లాగా కట్టుకోవడానికి ఇచ్చామన్నమాట సైడ్లో. అండ్ ఈ ఫ్రిల్స్ వచ్చేసి కింద డబల్ లేయర్ ఇచ్చాం కదా, 2 లేయర్స్. ఆ 2 లేయర్ కూడా ఈక్వల్గా వస్తుంది దీనికి, ఈ ఫ్రాక్కి. 2 పైన లేయర్ కానీ కింద లేయర్ కానీ 2 కూడా ఈక్వల్గా వస్తాయి. అండ్ లోపల లైనింగ్ కూడా బ్లూ కలర్లో డార్క్ వేసాము. అండ్ ఎక్కడ కూడా మీకు బొటిక్ ఫినిషింగ్ వచ్చింది. దీనికి నేను ఓపెన్ చేసి చూపిస్తాను అసలు లోపల మనకి ఫ్రాక్స్కి ఫినిషింగ్ ఎలా ఉంటుంది అనేది. ఇది వచ్చేసి లోపల వైపు. అండ్ ఏ ఫ్రాక్ అయినా సరే మేము ఇలాగే స్టిచ్ చేపిస్తున్నాము. విషయం ఏంటంటే ఇక్కడ మొత్తం ఎక్కడ కూడా పోకుండా లోపల ఓవర్లాక్ ఉంటుంది. ఎక్కడైనా సరే అన్నీ కూడా ఓవర్లాక్ ఉంటుంది. ఎక్కడ స్టిచ్ పడినా ఓవర్లాక్ ఉంటుంది. అండ్ సైడ్లో ఖర్చు 2 ఇంచెస్ ఉంటుంది. అండ్ మనకి ఎక్కడ లైనింగ్కి కూడా పోకుండా కుట్టారనమాట. ఇది బొటిక్ లెవెల్లో మనకి ఫినిషింగ్. ఇందులో చూసే ప్రతి ఒక్క ఫ్రాక్కి ఫినిషింగ్ ఇలాగే ఉంటుంది. అండ్ నెక్ దగ్గర కూడా మేము క్యాన్వాస్ వేయించి దాన్ని మళ్ళీ రివర్స్ చేసి ఇట్లాగా స్టిచ్ చేపిస్తున్నాం. నెక్ ప్యాటర్న్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇది ప్యాటర్న్ అయితే. ఇంకా అందులో కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ఫ్రాక్స్ 1500 రేంజ్లో ఉంటాయి అని నేను చెప్తే అన్నీ 1500లో ఉంటాయని కాదు. ఒక వీడియోలో చెప్పినందుకు ఏమన్నారంటే చాలా ఎక్కువ ప్రైస్ పెడుతున్నారు మీరు అని అంటున్నారు. మీరు ఆలోచించండి. మీరే క్లాత్ విడిగా బయట తీసుకొని మళ్ళీ లైనింగ్ తీసుకొని దాన్ని బొటిక్లో ఇచ్చి స్టిచ్ చేపిస్తే ఎంత కాస్ట్ పడిద్దో ఒకసారి ఆలోచించుకోండి. ఆ తర్వాత మీరు ఎక్కువ తక్కువ అనేది మాట్లాడదురు. కానీ అంటే నేను నార్మల్గా చెప్పానండి, అంతేగాని ప్రతి ఒక్క ఫ్రాకు ఇందులో చూపించేవి ప్రతిదీ 1500 లోపు ఉన్నాయి అంటే ఒక్కొక్క డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది అని అర్థం. అంతేగాని ప్రతీది 1499 ప్రైస్ ఉంటుంది అని కాదు. ఓకేనా, అది సంగతి అయితే. అండ్ ఇది వచ్చేసి పింక్. ఇది క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇది కొంచెం తక్కువ ఉంటుంది. మేబీ ఇది 1200 లోపే ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను చూపించుకుపోయేవి ఇప్పుడు పట్టుకున్న వచ్చేసి కాటన్ ఫ్రాక్స్. ఇవి కూడా 2 లేయర్ ఫ్రాక్స్ అనమాట. కాటన్ ఫ్రాక్స్ మీకు తెలుసు. కాటన్ వచ్చేసి ప్యూర్ కాటన్ టాన్స్లో తీసుకొని స్టిచ్ చేయించినవి. అండ్ ఒక్కొక్కటి ఎలా వచ్చిందనేది చెప్తాను. అండ్ ఇది మీటర్ వైజ్ ఇస్తారు మనకి. ఇవి మేము విడిగా మీటర్లో తీసుకొని వచ్చి కుట్టాము. కుడితే ఇది కూడా మనకి ఎంత పడుతుందంటే ఇవి కూడా 1500 లోపలే ప్రైజు.
అది ప్రైస్ మీరు ఒక్కొక్కటి స్క్రీన్‌షాట్ చేసుకొని మీరు మన నంబర్‌కి వాట్సాప్ చేస్తే మీకు తెలుస్తుంది ఎంత అనేది. అండ్ ఇప్పుడు చూపించే వైట్ అండ్ బ్లూ ఫ్రాక్ వచ్చేసి డిజైన్ చాలా బావుంటుంది. అండ్ నెక్ కూడా కొంచెం డిఫరెంట్ ఇచ్చారు. బ్యాక్ వచ్చేసి మామూలుగా రౌండ్ నెక్కే. దీనికి నార్మల్ స్లీవ్స్ ఇచ్చాం. అండ్ కింద వచ్చేసి 3 లేయర్స్ వచ్చినాయి దీనికి. 2 లేయర్స్ కాదు 3 లేయర్స్ వచ్చాయి. అండ్ ఇవి కాటన్ ఫ్రాక్స్ కాబట్టి కాటన్ లైనింగే వేసాము. కాటన్ లైనింగ్ కూడా మీకు ఎక్కువ విడ్త్ వస్తది కింద. అండ్ లోపల మనం ఎక్కడైతే ఫ్రిల్ జాయిన్ చేసామో అక్కడ కూడా పోగులు కూడా పోకుండా మొత్తం ఓవర్‌లాక్ ఉంటది. ఓకేనా? అండ్ నేను పర్సనల్‌గా స్టిచ్ చేసే వాటికి ఓవర్‌లాక్ అట్లాగేమి ఉండదు. అంటే నేను మీకు విడిగా నేను స్టిచ్ చేశాను అని వీడియోస్‌లో చూపిస్తాను కదా షార్ట్స్‌లో. వాటికి ఓవర్‌లాక్ అట్లాంటివి ఏం చేయను. ఓకే. వీటికి బయట కస్టమైజ్ చేయించే వాళ్ళకి పూర్తిగా బొటిక్ రేంజ్‌లో ఉంటాయన్నమాట. అండ్ ఇదొచ్చేసి నా ఫేవరెట్ ఫ్రాక్. హ్యాండ్స్ చాలా బాగుంటాయి. అండ్ పైన బోట్ నెక్ లాగా ఇచ్చారు. అండ్ కింద ఫ్రిల్ కూడా జిగ్‌జాగ్ చేసి ఇలా పైకి వచ్చిందనమాట. చాలా బాగుండిద్ది ఈ ఫ్రాక్ అయితే. చాలా కంఫర్టబుల్‌గా ఉండిద్ది. అండ్ ఇంకొక విషయం కాటన్ ఫ్రాక్స్ కదా! ఫస్ట్ టైం మనం తీసుకొని రావడం అని చెప్పి మేమేం చేసామంటే కాటన్‌ని ముందే వాష్ చేసి కాటన్ క్లాత్‌ని వాష్ చేసి ఐరన్ చేసి ఇలా స్టిచ్ చేసామనమాట. ఇది మీకు తీసుకున్నా సరే ష్రింక్ కూడా అవ్వదు. అండ్ పైన హ్యాండ్స్ వచ్చాయి కదా! అవి 2 లేయర్స్‌లో ఇచ్చాం. ఓకేనా? ఇది ఫ్రాక్ అయితే. ఈ ఫ్రాక్ చాలా బాగుంటది. అండ్ ఇలాంటి ఈ వీడియోలో చూసే ప్రతి ఒక్క ఫ్రాక్‌కి ఎవరైనా మేబీ మదర్స్ ఉంటే, న్యూ మమ్మీస్ ఉంటే వాటికి ఫీడింగ్ జిప్స్ వేసి ఇవ్వండి అన్నా కూడా ఫీడింగ్ జిప్స్ వేసిస్తాము. అది కూడా ఇన్విజిబుల్‌లో ఉంటది మీకు. ఇందాక మీరు కనకాంబరం కలర్‌లో చూసారు కదా! సేమ్ అదే దాంట్లో కలర్ చేంజ్ అనమాట. దీనికి పఫ్ స్లీవ్ వస్తది. బాగా వైట్‌గా ఉండే వాళ్ళైనా సరే, కలర్ తక్కువ ఉన్న వాళ్ళకైనా సరే, ఎవరికైనా ఇది పర్ఫెక్ట్‌గా ఉంటదబ్బా! ఫ్రంట్‌లో వీ నెక్ ఇచ్చారు. పఫ్ స్లీవ్స్ ఇచ్చాము. అండ్ కిందొచ్చేసి 2 లేయర్స్. పైన లేయరు పొడవుంటుంది. కింద లేయర్ తక్కువుంటుంది. బ్యాక్‌లో మనకి రోప్స్ వచ్చాయి కట్టుకోవడానికి. అండ్ నెక్ జారదు, ఏముండదు. చాలా బాగా ఫిట్టింగ్ అనేది కుదురుతుంది. చాలా మంచి ఫ్లేర్ వస్తది. ఫ్లేర్ కూడా ఏం తగ్గదు. మీరు చూస్తున్నారు కదా! సైడ్‌లో పిక్ మీకు వీడియోస్ యాడ్ చేసాం చూడండి. మొత్తం కూడా ఇట్లా వస్తాయి. మీకు ఇవన్నీ కూడా మేము మోడల్స్ కోసం చూపిస్తున్నాం అంతే. వీటిల్లో ఎవరన్నా తీసుకోవాలి అంటే మేము విడిగా మళ్ళీ క్లాత్ తీసుకొచ్చి స్టిచ్ చేస్తాం. మీ మోడల్స్ మళ్ళీ మీరు ఇలా సరి చేయండి, ఇలా సరి చేయండి అని చెప్తారు కదా! అట్లా కూడా కుట్టిస్తామన్నమాట. ఇది చాలా నార్మల్ ఫ్రాకు. నార్మల్‌గా మనం ఒక కాటన్ ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటే ఎట్లా ఉండిద్దో అలాగా. నెక్ నార్మల్‌గానే ఉంటది. బ్యాక్ నెక్ నార్మల్‌గా, హ్యాండ్స్ నార్మల్‌గానే ఉంటది. ఫ్రిల్స్ నార్మల్‌గానే ఉంటాయి. ఇది. దీనికి లైనింగ్ కాటన్ లైనింగే యూజ్ చేసాం. అండ్ డిజైన్ వచ్చేసి ఉల్టా ఉంటది. ఒకటి పైకుంటే ఒకటి కిందకుంటదనమాట. సో, ఇది 2 లేయర్స్ వచ్చింది. దీనికి కూడా కాటన్ లైనింగే. ప్రతి దానికి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే కాటన్ లైనింగే తీసుకోవాలి. స్టిచ్ చేసే వాళ్ళకి కూడా ఉపయోగపడిద్ది. ఇది చూసుకోండి. కాటన్ లైనింగ్ అయితే బాగుంటుంది. కాటన్ వాటికి. మళ్ళీ వేరే లైనింగ్ అయితే బాగోదు. అదే నార్మల్ వేరే ఫ్యాబ్రిక్ అయితే మాత్రం క్రేప్ సిల్క్ అయితే బాగుండిద్ది. అండ్ లోపల వైపు మేము ప్రతి దగ్గర స్టిచ్ పడిన దగ్గర ఓవర్లాక్ చేసాం. అండ్ ఇప్పుడు పట్టుకున్నవి వచ్చేసి కొన్ని జార్జెట్ ఉన్నాయి. కొన్నేమో షిఫాన్ ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న పూలొచ్చేవి మొత్తం కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ తోటి కుట్టినవి. ఇవి కూడా 2 లేయర్స్‌వే. వీడియో మొత్తం 2 లేయర్సే ఉంటాయి. ఇది నేవీ బ్లూ కలరు. లైనింగ్ వచ్చేసి క్రేప్ సిల్క్ ఉంటుంది. 2 లేయర్స్ కూడా ఈక్వల్ పోర్షన్‌లో ఇచ్చారు. పఫ్ స్లీవ్స్ అనమాట దీనికి. అండ్ లోపల మొత్తం ఓవర్లాక్ ఉంటుంది. లోపల లైనింగ్ కూడా అంబ్రెల్లా కట్‌లో ఉంటుందనమాట. చాలా చిన్న డిజైన్ అనమాట. వేసుకుంటే మీకు పక్కన కనిపిస్తుంది చూడండి అలా ఉంటది. అండ్ ఇదొచ్చేసి జార్జెట్ 1. మేము మోడల్ కోసం స్టిచ్ చేసాము. కానీ వీటికొచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు. అండ్ ఇది కూడా ఈ బ్లూ ఫ్రాక్ జార్జెట్‌దే. దీని మీద ఒక రకమైన డిజైన్ వస్తుంది. దీంట్లోనే మా దగ్గర వైట్ కూడా ఉంది. వైట్ అండ్ బ్లాక్ ఇది కాంబినేషను. ఇది చాలా బాగుండిద్ది అయితే. మల్లెపూలాగా మెరిసిపోతూ ఉంటది. అండ్ లైనింగ్ వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్‌లో టైప్‌లో కట్ చేస్తారు లైనింగు. పైన మీకు 2 లేయర్స్ ఒక స్ట్రైట్ కట్ అయినా సరే లోపల లైనింగ్ వచ్చేసి అంబ్రెల్లా కట్‌లోనే ఉంటది. అండ్ ఇది మెరూన్‌ది. ఇది నాకు చాలా ఇష్టం జార్జెట్ వాటిల్లో. ఇవి చిన్న పఫ్ స్లీవ్స్ వస్తాయన్నమాట. అండ్ పఫ్ స్లీవ్‌కి కూడా ఎలాస్టిక్ ఏశారు.
స్వీట్ హాట్ నెక్ ఇచ్చారనమాట. విత్ కింద ఫ్లేర్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇది కాటన్ ఫ్రాక్ అనమాట చిన్నది. ఇది వేరే వాళ్ళు కుట్టించుకున్నారు యాక్చువల్‌గా. ఏమంటే దీనికి నార్మల్‌గానే ఉంటది కానీ అంత ఫీడింగ్ జిప్స్ చూపిద్దామని చెప్పి. ఫీడింగ్ జిప్స్ కూడా అసలు పైకి కనబడదు. కనబడకుండా అసలు ఏమన్నా వేశారు అన్నట్టుగానే ఉండదనమాట. చాలా ఇన్విజిబుల్‌గా ఉంటది. అండ్ మీకు ఇందులో చూసిన ఫ్రాక్స్‌లో ఏటికైనా సరే ఇన్విజిబుల్ జిప్ కావాలి అంటే ఆ మోడల్ మీకు ఏ ఫ్రాక్ నచ్చితే ఆ మోడల్‌కి ఖచ్చితంగా వేపిస్తాము. ఎందుకంటే మనం స్టిచ్ చేసేది ఇంకొకటి కదా! ఇది కాదు. మీకు చూపించింది కదా! ఇంకోటి కాబట్టి అది స్టిచ్ చేసేటప్పుడు దానికి జిప్ వేసిస్తామనమాట. ఇవొచ్చేసి షిఫాన్ క్లాత్స్. షిఫాన్ అని చాలా సాఫ్ట్‌గా ఉండిద్ది. చాలా మెత్తగా ఉండిద్దనమాట క్లాత్. లోపల వచ్చేసి క్రేప్ సిల్క్ లైనింగే వేసాం. దీనికి మొత్తానికి పఫ్ స్లీవ్స్ వస్తాయి. నెక్ చాలా బ్రాడ్‌గా వచ్చిద్ది. అండ్ ఇది కూడా అంతే. ఇది మన దగ్గర క్లాత్ కూడా ఉంది యాక్చువల్‌గా. టాన్స్ తీసుకొచ్చాము. టాన్స్ అంటే మరీ ఫుల్ టాన్ ఏం కాదులే. కొద్దిగా కొన్ని మీటర్లు తీసుకొచ్చాం. బ్లాక్ బాగుంది అని చెప్పి. ఇది కూడా 2 లేయర్స్ ఫ్రాక్. వెనకాల రోప్స్ ఇచ్చారు. ఇదేంటి పఫ్ స్లీవ్స్ ఇచ్చాం. అండ్ నేను వేసుకున్న ఫ్రాక్ ఏదైతే ఉందో దాంట్లోనే ఇంకొక కలర్ కూడా ఉంది. ఒకటి వచ్చేసి బేబీ పింక్, ఇంకోటి బ్లూ. ఈ 2 కూడా ఉన్నాయన్నమాట. ఇందులో ఒకటి సేల్ అయిపోయింది. మీకు కావాలి అనుకుంటే వేరేది ఆప్షన్ అంటే కలర్స్ కావాలి అనుకుంటే కూడా చెప్పొచ్చు. ఇందులో లాగే స్టిచ్ చేస్తారు. ఫ్రంట్‌లో మనకి ఆలియా కట్ టైప్‌లో వస్తది కొంచెం. అంతే. కింద వచ్చేసి స్ట్రైట్ ఫ్రిల్ వస్తది. ఇది ఇంకా షిఫాన్ క్లాత్‌లో వేరే కలర్స్ కూడా ఉన్నాయి. ఇది గ్రీన్ ఏ కలర్ ఎమరాల్డ్ పచ్చనా, రామా గ్రీన్ కలరో మర్చిపోయా. ఇది దీనికైతే చాలా ఫ్లవర్ వచ్చింది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ ఫ్రాక్ తీసుకోండి. చాలా మంచి పెద్ద ఫ్లవర్ ఇచ్చారు. చాలా బాగుండిద్ది ఈ ఫ్రాక్ కూడా. జిగ్‌జాగ్ టైప్‌లో ఉంటదనమాట మొత్తం. ఇది హ్యాండ్స్ వచ్చేసి నార్మల్‌గానే కుట్టారు. అంతేనండి. ఇంకేం లేవు. మొత్తం చూపించేసాను. 2 లేయర్స్ ఫ్రాక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ. ఇంకా డిజైనర్ ఫ్రాక్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఏదైనా నచ్చితే తెలుసు కదా! ఓకే. బాయ్. ఉంటా మరి.